రాత్రి అనుకుంటాను కర్నూలు దగ్గర. ఎంత పెద్ద ప్రమాదం కదండి. 40 మంది హైదరాబాద్ నుంచి బయలుదేరారు బెంగళూరుకి. కర్నూలు దగ్గరకు వచ్చేసారు. తెల్లవారితే బెంగళూరుకి వెళ్ళి చేరుకుంటారు వాళ్ళు. ఆల్మోస్ట్ సగం ప్రయాణం అయిపోయినట్లే వాళ్ళకు. కానీ ఇంతలోనే బస్సులో మంటలు. ఆ మంటలు క్షణాలలో మొత్తం అంటుకున్నాయి. అంత నిద్రలో ఉన్నారు. డోర్ లాక్ అయిపోయింది. అంత ఏసీ బస్సు. లోపల పడుకునే వ్యక్తులు ఒకరికొకరు ఆ టైంలో అరిచేలోపు ఏం జరిగిందో ఏంటో తెలుసుకునే లోపు ఒకరి మీద ఒకరు తొక్కిసలట. మరికొంతమంది నిద్రమత్తులోనే ఉండిపోవటం, మరికొంతమంది అద్దాలు పగలు కొట్టుకోవటం. మొత్తంగా తీరా చూస్తే సుమారు 10 నుంచి 20 మంది వరకు ఆ బస్సులో పడుకున్నవారు పడుకున్నట్టే, కూర్చున్నవారు కూర్చున్నట్టే బూడిదైపోయారు. ఎంత విషాదకరం. కనీసం వార్త విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, చూసినప్పుడు కూడా కనీసం మనిషిలో అయ్యో అన్న ఆ మాట కూడా ఆ మనిషిలో నుంచి రాలేకపోతుంది అని అంటే మనుషుల యొక్క హృదయాలు ఎంత పాషాణంలా, వాళ్ళ గుండెలు చూసారు ఎంత రాయిలాగా మారిపోయాయో. అనురాగ రహితులు అన్నాడు చూసారా. ఇదేనండి, మనుషుల్లో ప్రేమ లేదండి, జాలి లేదండి. ఆ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు రోధిస్తున్నాయండి ఈరోజు. ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిపోయాయి. కనీసం చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆఖరి చూపు అంటారు కదా, ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయారు. జీవితం ఆవిరి వంటిది. జీవితం అల్పమైన జీవితం అండి. ఈ చిన్న జీవితంలో వారంటే మాకు పడదండి, వాళ్ళతో మాకు మాటలు లేవండి, వాళ్ళు వస్తే మేము రావండి. ఏంటండి ఈ మాటలు? ఎవరండి? ఎవరి కోసం అండి నువ్వు మాట్లాడుతున్నావు? అతనెవరండి? క్రైస్తవుడు కాదా? నువ్వెవరు? నువ్వు క్రైస్తవురాలో కాదా? అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు మనిషివేనా? అసలు క్రైస్తవురాలు పక్కన పెడతాను.